Hello everyone, welcome to our channel Biolectures. I am Swami Yadav. We are discussing breathing and exchange of gases. Previous lecture లో మనం pulmonary volumes and capacities చూసినాం కదా. కంటిన్యూషన్ లో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ చూద్దాం. ఓకేనా, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్ ఏ విధంగా జరుగుతుంది అనేది. సో ఈ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్లో మనకు గ్యాసెస్ యొక్క ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. అది ఎక్కడెక్కడ జరుగుతుందో చూద్దాం. ఓకే, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ మెయిన్లీ మనకి గ్యాసెస్ యొక్క ఎక్స్చేంజ్ అనేది అల్వియోలై టు బ్లడ్ దగ్గర జరుగుతుంది, అండ్ టిష్యూస్ అండ్ బ్లడ్ మధ్య జరుగుతుంది. సో అది చూద్దాం ఎట్లానో. ద ఫస్ట్ వన్ బిట్వీన్ అల్వియోలై అండ్ బ్లడ్ మధ్యలో జరుగుతుంది. అది ఎలానో చూద్దాం. ఫర్ సపోజ్ ఇది అల్వియోలై. ఓకే, సో ఇది బ్లడ్ క్యాపిలరీస్. ఇక్కడ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. మనకు ఎయిర్ ఇన్ అండ్ అవుట్. ఇక్కడ మనకు O2 అండ్ CO2 ఎక్స్చేంజ్ అనేది ఫస్ట్ ఇక్కడ జరుగుతుంది. తర్వాత సెకండ్ ప్లేస్ బిట్వీన్ బ్లడ్ అండ్ టిష్యూస్ దగ్గర జరుగుతుంది గ్యాసెస్ ఎక్స్చేంజ్. సపోజ్ ఇది మనకు టిష్యూస్. ఓకే, ఇది బ్లడ్ వెజల్ ఇది టిష్యూ అనుకుంటే. సో ఇక్కడ O2 అనేది బ్లడ్ వెజల్స్ నుంచి టిష్యూస్లో రిలీజ్ అయిన CO2 బ్లడ్ వెజల్లోకి ఎక్స్చేంజ్ జరుగుతుంది. సేమ్ ఇక్కడ. సో ఇది బ్లడ్ వెజల్ అల్వియోలై. సో ఈ టూ ప్లేసెస్లో గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. అది ఎలానో చూద్దాం. ఫస్ట్ మనము డిఫ్యూజన్ మెంబ్రేన్ చూద్దాం. అల్వియోలైకి అండ్ బ్లడ్ వెసల్కి మధ్య ఉన్న ఆ డిఫ్యూజన్ మెంబ్రేన్ నుంచి గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది కాబట్టి అది అక్కడ ఏ విధంగా జరుగుతుందో ఫస్ట్ చూద్దాం. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అల్వియోలైలో మనం ఏమనుకున్నాం, వన్ లేయర్ ఆఫ్ సెల్స్ ఉంటాయని చెప్పినాం కదా. సో ఇవి ఏంటి, సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం అన్నాం కదా, ఎపిథీలియం. ఓకే, సో అట్లానే ఎయిర్ ఇన్ అండ్ అవుట్. బ్లడ్ వెసల్ ఉంటుంది మనకు. సో ఇది బ్లడ్ వెజల్. ఓకే, ఈ బ్లడ్ వెజల్లో కూడా మనకు ఇన్సైడ్ సెల్స్ ఉంటాయి, ఒక లేయర్ ఉంటుంది. దాన్ని ఎండోథీలియం అంటాం. సింపుల్ స్క్వామస్ ఆఫ్ బ్లడ్ వెజల్. ఓకే, ఇన్ బిట్వీన్ ఈ రెండింటికి మధ్య ఉండే ఈ మెంబ్రెయిన్ ఏదైతే ఉంటుందో దీన్ని బేస్మెంట్ మెంబ్రెయిన్ అంటాం. ఓకే, అర్థమైంది కదా. సో ఇదేమో సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం, ఇదొక వన్ లేయరు. తర్వాత బేస్మెంట్ మెంబ్రెయిన్ ఇదొక లేయరు, ఎపిథీలియం ఎండోథీలియం ఇదొక లేయర్. ఈ 3 లేయర్స్ ఉంటాయి. ఈ డిఫ్యూజన్ మెంబ్రెయిన్ అనేది 3 లేయర్స్.
లేయర్స్తో ఏర్పడి ఉంటుంది. సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం, బేస్మెంట్ మెంబ్రేన్, ఎండోథీలియం, ఈ 3 లేయర్స్. సో ఈ 3 లేయర్స్ కలిపి మనకు అరౌండ్ 1 mm దాని యొక్క థిక్నెస్ అనేది, ఆ మెంబ్రేన్ యొక్క థిక్నెస్ అనేది 1 mm అన్నమాట. సో గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది ఇప్పుడు ఇక్కడ బ్లడ్ సెల్స్ ఇవి. సో ఈ ఆర్బిసి బ్లడ్ సెల్స్ ఏవైతున్నాయో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఎయిర్ అల్వియోలై అనేది రిచ్ ఇన్ ఎయిర్ కదా, సో రిచ్ ఇన్ ఫ్రెష్ ఎయిర్ కాబట్టి O2 అనేది ఎక్స్చేంజ్ ఈ మెంబ్రేన్ గుండా జరుగుతుంది. CO2 ఈ బ్లడ్ వెజల్స్ నుంచి టిష్యూస్ నుంచి వచ్చినటువంటి ఆ CO2 అనేది ఇటు ఎక్స్చేంజ్ అవుతుంది. O2 ఇటు బ్లడ్ వెసల్స్లోకి, CO2 అల్వియోలైకి ఎక్స్చేంజ్ అవుతుంది అన్నమాట. అట్లా ఈ 3 లేయర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. డిఫ్యూజన్ మెంబ్రేన్లో ఎన్ని లేయర్స్ ఉంటాయి అవి ఏంటి అని అడుగుతాడు. సో ఆ లేయర్స్ ఇవి 3 లేయర్స్ చూద్దాం నెక్స్ట్ ఫర్దర్గా. నౌ ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్స్ ద గ్యాసెస్ ఎక్స్చేంజ్. ఏ ఫ్యాక్టర్స్ అయితే గ్యాసెస్ ఎక్స్చేంజ్ని ఎఫెక్ట్ చేస్తాయో అవేంటో చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ ప్రెషర్ గ్రేడియంట్. చూసినాం కదా ఇందాక, పార్షియల్ ప్రెషర్ అనేది హై పార్షియల్ ప్రెషర్ నుంచి లో పార్షియల్ ప్రెషర్కి ఎయిర్ అనేది గ్యాసెస్ అనేవి మూవ్ అవుతాయి అన్నమాట. పార్షియల్ ప్రెషర్ అన్నాం కదా, పార్షియల్ ప్రెషర్ అంటే ఈ మిక్చర్ ఆఫ్ గ్యాసెస్లో సింగిల్ ఇండివిజువల్ గ్యాస్ యొక్క ప్రెషర్ని పార్షియల్ ప్రెషర్ అంటాం. అంటే ఏ ప్రెషర్ ఆఫ్ ఇండివిజువల్ గ్యాస్ ఇన్ ఎ మిక్చర్ ఆఫ్ గ్యాసెస్. ప్రెషర్ ఆఫ్ ఇండివిజువల్ గ్యాస్ ఇన్ మిక్చర్ ఆఫ్ గ్యాసెస్. ప్రెషర్ గ్రేడియంట్ అనేది మోర్ డిఫరెన్స్, ఎంత డిఫరెన్స్ ఉంటే అంత ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేది జరుగుతుంది. మోర్ ద గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ద మోర్ ద డిఫరెన్స్ ఇన్ ద గ్యాసెస్, ద మోర్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. నౌ సెకండ్, సాల్యుబిలిటీ అంటే ఆ గ్యాసెస్ యొక్క సాల్యుబిలిటీ, ఈ బ్లడ్లో ఏ గ్యాసెస్ యొక్క సాల్యుబిలిటీ ఎక్కువ జరిగితే సో అంత ఎక్కువ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. డిపెండ్స్ ఆన్ ద సాల్యుబిలిటీని బట్టి గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. సో మోర్ సాల్యుబిలిటీ మోర్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే CO2 యొక్క సాల్యుబిలిటీ అనేది 20 times ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ద O2. CO2 have 20 times solubility then O2. ఒక సింగిల్ యూనిట్ ఆఫ్ ఏరియా తీసుకుంటే కనుక ఇక్కడ CO2 ఎక్స్చేంజ్ అనేది 3 molecules ఆఫ్ CO2 ఎక్స్చేంజ్ జరిగితే O2 ఎక్స్చేంజ్ అనేది ఒకటి జరుగుతుంది. O2 సింగిల్ మాలిక్యూల్ ఆఫ్ O2 ఎక్స్చేంజ్ అనేది ఒకటి జరుగుతుంది. అంటే అంత CO2 అనేది ఎక్కువ సాల్యుబుల్ అవుతుంది, సాల్యుబిలిటీ అనేది ఎక్కువ, మోర్ కంపేర్ టు ద O2. అందువల్ల CO2 అనేది చాలా స్పీడ్గా బయటకి ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది అన్నట్టు కంపేర్ టు ద O2. నౌ ద థర్డ్ వన్ ఈజ్ థిక్నెస్ ఆఫ్ డిఫ్యూజన్ membrane.
డిఫ్యూజన్ మెంబ్రేన్ 3 లేయర్స్ కలిసి మనకు డిఫ్యూజన్ మెంబ్రేన్ ఏర్పడుతుంది కదా. సో ఆ లేయర్స్ యొక్క ఆ మెంబ్రేన్ యొక్క థిక్నెస్ని బట్టి గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. సో అంటే థిక్నెస్ మోర్ ఉంటే మోర్ థిక్నెస్ లెస్ గ్యాస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. లెస్ గ్యాస్ ఎక్స్చేంజ్. అదే లెస్ థిక్నెస్ ఉంటే మోర్ గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. అంటే లెస్ థిక్నెస్ మోర్ ఎక్స్చేంజ్ గ్యాసెస్ అనేది జరుగుతుంది అన్నమాట. సో ఈ త్రీ ఫ్యాక్టర్స్ అనేవి ఎఫెక్ట్ చేస్తాయి గ్యాసెస్ ఎక్స్చేంజ్లో. ప్రెషర్ గ్రేడియంట్, సాల్యుబిలిటీ, ఎంత సాల్యుబిలిటీ అవుతుంది అనేది, థిక్నెస్, ఆ మెంబ్రేన్ యొక్క థిక్నెస్ని బట్టి. ఈ టేబుల్ కనిపిస్తుంది కదా, ఈ టేబుల్ మనకు అర్థం కావాలంటే సర్క్యులేటరీ సిస్టమ్ చూస్తే ఒకసారి క్లియర్గా అర్థమవుతుంది. ఆ సర్క్యులేటరీ సిస్టమ్ చూద్దాం. సో ఈ వాల్యూస్ ఏంటంటే అట్మాస్ఫియర్లో ఎయిర్ యొక్క, ఇప్పుడు అట్మాస్ఫియర్లో O2 అండ్ CO2 యొక్క ప్రెషర్ ఎంత ఉంది అనేది ఈ టేబుల్ మనకు ఇండికేట్ చేస్తుంది. సో చూద్దాం. ఫస్ట్ దిస్ ఈజ్ అవర్ హార్ట్. సో దిస్ పార్ట్ ఏమో రైట్ సైడ్, దిస్ పార్ట్ ఆఫ్ ద హార్ట్ ఇది లెఫ్ట్ సైడ్. సో ఇది డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తుంది రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఏమో ఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తుంది. సో ఇది రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్, రైట్ లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికల్. ఓకే, నా బ్లడ్ అనేది మనకు వెనకావ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ వెనకావ నుంచి ఇది ఈ వెనకావ సిస్టమిక్ వెయిన్ అనేది టిష్యూస్ నుంచి బ్లడ్ని తీసుకొస్తుంది. సో ఇక్కడ మనకు టిష్యూస్ అనుకుంటే సో ఈ టిష్యూస్, సో ఇది సిస్టమిక్ వెయిన్. బ్లడ్ అనేది డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని ఇది ఎక్కడికి రైట్ ఏట్రియంలోకి చేరుస్తుంది. రైట్ ఏట్రియం నుంచి ఎటు వెళ్తుంది బ్లడ్? అల్వియోలై. ఇక్కడ మనకి అల్వియోలై, ఇది టిష్యూస్ నుంచి బ్లడ్ అనేది ఎటు వెళ్తుంది? రైట్ ఏట్రియంలోకి వస్తుంది డిఆక్సిజనేటెడ్ బ్లడ్. రైట్ ఏట్రియం నుంచి రైట్ వెంట్రికల్ నుంచి సో ఇది ఇలా అల్వియోలైకి వస్తుంది. ఎందుకు అల్వియోలైకి వస్తుందంటే ఇక్కడ మనకు ఆక్సిజన్ O2 రిచ్ ఉంటుంది కాబట్టి O2 ఎక్స్చేంజ్ అనేది అక్కడ జరుగుతుంది కాబట్టి O2 ఎక్స్చేంజ్ జరగగానే బ్లడ్ని పల్మోనరీ వెయిన్స్ క్యారీ చేస్తాయి. ఈ పల్మోనరీ వెయిన్స్ లెఫ్ట్ ఏట్రియంలోకి తీసుకొస్తాయి. పల్మోనరీ vein. So this is pulmonary artery. జనరల్గా అయితే నార్మల్గా ఆర్టరీస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తాయి. బట్ ఇక్కడ మాత్రం గుర్తుంచుకోవాలి, ఎక్కువ విషయం కన్ఫ్యూజ్ కావద్దు. పల్మోనరీ ఆర్టరీస్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తాయి, పల్మోనరీ వెయిన్స్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తాయి. సో ఎప్పుడైతే ఇక్కడ ఆక్సిజనేటెడ్ బ్లడ్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరగగానే బ్లడ్ అనేది రెడ్గా మారిపోతుంది. సో దెన్ ఇక్కడ నుంచి లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికల్లోకి మూవ్ అయ్యి బ్లడ్ అనేది టిష్యూస్లోకి వచ్చేస్తుంది. సిస్టమిక్ ఆర్టరీ.
సిస్టమిక్ ఆర్టరీ. సో ఇక్కడ ఏమవుతుంది, అల్వియోల్ నుంచి బ్లడ్ అనేది మూవ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇలా హార్ట్ నుంచి టిష్యూస్లోకి రీచ్ అవుతుంది. మనం గుర్తుంచుకోవాల్సింది ఎయిర్ హై ప్రెషర్ టు లో ప్రెషర్కి మూవ్ అవుతుందని చెప్పినాం కదా, అది. ఇంకోటి ఎంఎంహెచ్సి, ఇది ఒకటి గుర్తుంచుకునే, ఎంఎం మర్కరీ. సో ఈ వాల్యూస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎంత ఉంది, ఈ వాల్యూ చూస్తే అట్మాస్ఫియర్లో 159 ఉంది O2 యొక్క పార్షియల్ ప్రెషర్. ఓకే, 159 ఉంది. CO2 పార్షియల్ ప్రెషర్ ఎంత ఉంది, 0.3 ఉంది, రైట్, అట్మాస్ఫియర్. సో దీన్ని ఏమవుతుంది, అల్వియోల్ ఎంత ఉంది, 104 పార్షియల్ ప్రెషర్ అనేది O2 ఇది 104 ఉంది. ఓకే, అండ్ CO2ది 40 ఉంది. బ్లడ్ డియాక్సిజనేషన్ బ్లడ్ చూద్దాం. O2 పార్షియల్ ప్రెషర్, O2 ఎంత ఉంది, 40, అండ్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ CO2 45 డియాక్సిజనేటెడ్ బ్లడ్లో. అండ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్లో చూద్దాం. పార్షియల్ ప్రెషర్ ఆఫ్ O2 95 ఉంది. ఇక్కడ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ CO2 40 ఉంది. టిష్యూస్ దగ్గర చూస్తే టిష్యూస్లో పార్షియల్ ప్రెషర్ ఆఫ్ O2 40, CO2 45. ఇక్కడ అట్మాస్ఫియర్లో O2 యొక్క పార్షియల్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఏమవుతుంది, అల్వియోలైలోకి మూవ్ అవుతుంది, రైట్. సో ఇక్కడ 104 అల్వియోలైలో పార్షియల్ ప్రెషర్ ఆఫ్ O2 ఎంత ఉంది, 104 ఉంది. బట్ ఇక్కడ డియాక్సిజనేటెడ్ బ్లడ్లో O2 యొక్క పార్షియల్ ప్రెషర్ ఎంత ఉంది, 40 ఉంది. టిష్యూస్ నుంచి బ్లడ్ వచ్చి అల్వియోలైలోకి రీచ్ అయిన తర్వాత 104 నుంచి 40కి ఎక్స్చేంజ్ అవుతుందా, 40 నుంచి 104కి ఎక్స్చేంజ్ అవుతుందా. సో పార్షియల్ ప్రెషర్ అల్వియోలైలో ఎక్కువ ఉంది కదా, సో దీన్ని ఏమవుతుంది, O2 అనేది ఇట్ మూవ్స్ అల్వియోలై నుంచి బ్లడ్లోకి మూవ్ అవుతుంది. పార్షియల్ ప్రెషర్ O2 యొక్క పార్షియల్ ప్రెషర్ దీంట్లో తక్కువ ఉంది కాబట్టి. నా CO2 యొక్క పార్షియల్ ప్రెషర్ ఎంత ఉంది, 40 ఉంది. అండ్ ఇక్కడ సిస్టమిక్ వెయిన్స్లో CO2 యొక్క పార్షియల్ ప్రెషర్ 45 ఉంది. సో 45 ఉంది కాబట్టి పార్షియల్ ప్రెషర్ ఎక్కువ ఉంది కాబట్టి CO2 అనేది పల్మనరీ ఆర్టరీస్ నుంచి, ఈ వెయిన్స్ నుంచి, బ్లడ్ వెసల్స్ నుంచి అల్వియోలైకి మూవ్ అవుతుంది అనమాట. సో అదేవిధంగా మనం ఇక్కడ చూసుకుంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది సిస్టమిక్ ఆర్టరీ పల్మనరీ వెయిన్స్ నుంచి ఎక్కడికి వస్తుంది, టిష్యూస్లోకి వస్తుంది. సో ఇక్కడ టిష్యూస్లో O2 యొక్క పార్షియల్ ప్రెషర్ ఎంత ఉంది, 40 ఉంది, రైట్. O2 యొక్క పార్షియల్ ప్రెషర్ 40 ఉంటే వెయిన్స్లో O2 యొక్క పార్షియల్ ప్రెషర్ ఎంత ఉంది, 95 ఉంది. 95 ఉంది కాబట్టి ఏమవుతుంది, అక్కడ నుండి O2 టిష్యూస్లోకి మూవ్ అవుతుంది. టిష్యూస్లో తక్కువ ఉంది కాబట్టి హై ప్రెషర్ టు లో ప్రెషర్ మూవ్ అవుతుంది. CO2 ఎంత ఉంది, ఇక్కడ టిష్యూస్లో CO2 యొక్క పార్షియల్ ప్రెషర్ 45 ఉంది, సిస్టమిక్ ఆర్టరీలో 40 ఉంది. సో ఏమవుతుంది, ఇట్ మూవ్స్ CO2 టిష్యూస్ నుంచి బ్లడ్ వెజిల్స్లోకి, క్యాపిలరీస్లోకి మూవ్ అవుతుంది అనమాట ప్రెషర్. సో అర్థమవుతుందిగా, పార్షియల్ ప్రెషర్ అనేది ఎక్కడ ఎక్కువ ఉంటే హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి అనేది ఎయిర్ అనేది మూవ్ అవుతుంది అనమాట. ఈ విధంగా గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది పార్షియల్ ప్రెషర్ని బట్టి ఎక్స్చేంజ్ అవుతుంది అనమాట. అంటే అల్వియోలై నుంచి క్యాపిలరీస్కి, క్యాపిలరీస్ నుంచి బ్లడ్ వెసల్స్, సో బ్లడ్ టు అల్వియోలై, అల్వియోలై టు బ్లడ్ అనే ఎక్స్చేంజ్ అనేది ఈ విధంగా జరుగుతుంది. మనకు ఎగ్జామ్లో ఈ పార్ట్ నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అంటే పార్షియల్ ప్రెషర్ టిష్యూస్లో O2 యొక్క పార్షియల్ ప్రెషర్ ఎంత,
లేదంటే అల్వియోలైలో ఎంత అని అడుగుతాడు, లేకపోతే సిఓటి యొక్క పార్షియల్ ప్రెషర్ ఎంత. సో ఈ నెంబర్స్ అనేవి మర్చిపోవద్దు, గుర్తుంచుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అర్థమైందా ఇంతవరకు అయితే? సో ఈ విధంగా అనేది గ్యాసెస్ యొక్క ఎక్స్చేంజ్ టిష్యూ లెవెల్లో బ్లడ్ టు అల్వియోలై, అల్వియోలై టు బ్లడ్లోకి, అండ్ టిష్యూ నుంచి బ్లడ్లోకి, బ్లడ్లో నుంచి టిష్యూలోకి, ఈ విధంగా ఎక్స్చేంజ్ అనేది జరుగుతున్నట్టు. డిపెండ్స్ ఆన్ ద పార్షియల్ ప్రెషర్ని బట్టి. ఇంతవరకు అయితే అర్థమైంది అనుకుంటున్నా. రిమైనింగ్ టాపిక్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ ద ఛానల్. ఎనీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.